హలో ఎవరీవన్, ఈరోజు వెక్టర్స్ పార్ట్ టూలో రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్, షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్, యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ అండ్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ చెప్తాను. చాలా బేసిక్ లెక్చర్, ఎవరికైనా అర్థమైపోద్ది. 6th క్లాస్ పిల్లడు కూడా లాస్ట్ లెక్చర్లో కూడా ఇలాగే చెప్పాను, ఎందుకంటే బేసిక్ లెక్చర్స్ ఇవి చాలా ఇంట్రొడక్షన్ లెక్చర్స్ కాబట్టి. ఈరోజు మా తమ్ముడు కూడా పక్కన కూర్చొని పెట్టుకున్నాను, వాడికి చెప్తూ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. సో స్టార్ట్ చేద్దాం. మా తమ్ముడు 9th క్లాస్, మీరు ఎంటర్, వీడికి అర్థమైపోతుంటే చూసుకోండి, మీకు అర్థం అవ్వాలి. చాలా బేసిక్ లెక్చర్, ఎవరికైనా అర్థమైపోద్ది. సో చూడరా, మా తమ్ముడి పేరు చైతు అదు స్టార్ట్ చేద్దాం. పర్లేదు, రికార్డ్ అవ్వండి, కట్ చేద్దాం. చైతు రా దగ్గర. ఈరోజు రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్ని స్టార్ట్ చేద్దాం. అంటే ఒక వెక్టర్ని రిప్రజెంట్ ఎలా చేస్తారు అంతే, అంటే ఎలా చూపిస్తారు రాయడంలో. రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్. సపోజ్ ఒక బ్లాక్ ఉందిరా, ఓకే, దాన్ని నువ్వు ఫోర్స్ లాగావు. ఈ ఫోర్స్ అనేది వెక్టర్ అని చెప్పడానికి పైన ఒక యారో పెడతాం. ఈ యారో అర్థం ఏంటి? ఈ ఎఫ్ అనేది ఒక వెక్టర్ అని చెప్తుంది. సో ఒక వెక్టర్ ఏ ఉందనుకో, ఇది ఈ ఏ అనేది ఒక వెక్టర్ అని చెప్పడానికి ఎలా చెప్తాము? పైన బార్ రాస్తాం. ఓకే, అంటే దీన్నే బార్ అంటారు, యారో. పైన యారో పెడితే ఏ అనేది ఒక వెక్టర్ అని తెలుస్తుంది. ఓకే, లేదా యారో పెట్టకపోయినా నువ్వు ఏ పైన ఒక ఈ కర్ర గీస్తావు అనుకో, అయినప్పుడు కూడా నవ్వుతున్నాం ఎందుకు, అయినప్పుడు కూడా అదో వెక్టర్ అని అర్థం. సో ఈ రెండింటి తాలూకు అర్థం ఏంటి? ఇది ఒక వెక్టర్ అని చెప్తుంది, వెక్టర్ ఏ అని చదువుతాం. ఇప్పుడు ఈ వెక్టర్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ మనకు కావాలి. మ్యాగ్నిట్యూడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఇది వెక్టర్ ఉంది కదా, ఈ వెక్టర్ పైన కాదు, పక్కన 2 కర్రలు పెట్టాం అనుకో, దీన్ని మాడ్యులస్ సింబల్ అంటాం. మోడ్. సపోజ్ ఈ ఫోర్స్ ఉందనుకో, ఈ ఫోర్స్ 5 న్యూటన్ ఈస్ట్ వైపు వెళ్తుంది. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ తీయాలంటే ఎలా? ఎవరిని ఇలా అడిగారు అనుకో, ఎఫ్ బార్ తాలూకా మోడ్ ఏంటి? దాని అర్థం ఏంటంటే 5. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ వెక్టర్ తాలూకా మ్యాగ్నిట్యూడ్, న్యూమరికల్ వాల్యూ. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఏ. లేదా దీన్నే మాడ్యులస్ ఆఫ్ వెక్టర్ ఏ కూడా అంటారు, ఎందుకంటే ఈ 2 కర్రలని మోడ్ అంటారు కదా, మాడ్యులస్. అనరా గట్టిగాను దోస్తో. దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ని ఇంకోలా కూడా రిప్రజెంట్ చేస్తారు. ఏ బార్ ఉందనుకో, ఏ బార్, ఈ యారో తీస్తున్నాను, అది మ్యాగ్నిట్యూడ్ అనే అర్థం. ఏ బార్ తీసినా, లేకపోతే నువ్వు మ్యాగ్నిట్యూడే తీసి కానీ యారో ఉండకూడదు. ఈ మూడిటి తాలూకు మీనింగ్ మ్యాగ్నిట్యూడ్ అనే రా, ఈ మూడిటి తాలూకు మీనింగ్ మ్యాగ్నిట్యూడ్ అనే. మరి అర్థమవుతుందా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ మరి అడగబెట్టే. సపోజ్ రా, ఏటి కాదు, ఒక ఫోర్స్ ఉంది, ఒక ఫోర్స్ 10 న్యూటన్ నార్త్ ఉందనుకో, వాడు ఎఫ్ అడిగాడు. ఎఫ్ ఎంత? ఏటి చెప్తావు? 10. ఎందుకు? ఇది మ్యాగ్నిట్యూడ్ కాబట్టి 10 చెప్తావు. వాడు ఎఫ్ మ్యాగ్నిట్యూడ్ అడిగాడు అనుకో, ఎఫ్ మోడ్, ఏడు చెప్తావు? 10 చెప్తావు. వాడు లేదా ఎఫ్ బార్ తాలూకా మోడ్ అడిగినా నువ్వు 10 చెప్తావు. ఈ మూడింటి మీనింగ్ మ్యాగ్నిట్యూడ్ అనే అర్థం. ఒక వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్పేశాను, మ్యాగ్నిట్యూడ్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్పాను. ఇప్పుడు వెక్టర్ తాలూకా డైరెక్షన్ ఎలా రిప్రజెంట్ చేయాలో చెప్తాను. ఒక వెక్టర్ తాలూకా డైరెక్షన్ని ఏ క్యాప్తో రిప్రజెంట్ చేస్తారు. ఏ క్యాప్, డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఏ. దీన్ని ఏ క్యాప్ అని చదువుతాం. ఏ ఇది, క్యాప్ ఇది. ఇలా రాస్తే వెక్టర్ తాలూకా డైరెక్షన్ చెప్తున్నామని అర్థం. సపోజ్ ఫోర్స్ ఎఫ్ బార్ ఏంటి? 5 న్యూటన్ ఈస్ట్ ఉందనుకో. ఫోర్స్ వెక్టర్ అనేది 5 న్యూటన్ ఈస్ట్ వైపు ఉంది. ఈ వెక్టర్కి నువ్వు దాన్ని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తావు అనుకో, దీన్ని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తావు అనుకో, మ్యాగ్నిట్యూడ్ ఎంత? 5తో డివైడ్ చేస్తావు అనుకో, అప్పుడు ఈ 5 క్యాన్సిల్ అయిపోయి ఎంత మిగులుతుంది? ఈ ఈస్ట్ ఒకటే మిగులుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి, అంటే డైరెక్షన్ ఒకటే మిగిలింది. దాని అర్థం ఏంటి? ఇది ఎఫ్ క్యాప్ అని. అంటే ఎఫ్ క్యాప్ ఏంటి? ఆ వెక్టర్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే ఎఫ్ క్యాప్ వస్తుంది. సో ఎఫ్ క్యాప్ ఏంటి? ఇక్కడ 1 న్యూటన్ ఈస్ట్ వైపు కదా. ఇప్పుడు ఈ 1 న్యూటన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, మరి ఓన్లీ డైరెక్షన్ ఉంది అంటున్నా వేడు అంటావు. మరి 5 × 1 ఎంత? 5 కదా, అంటే 1 లేనట్టే కదా. ఈ 1 లేనట్టే అనుకో, ఓన్లీ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు ఎఫ్ క్యాప్ తలకు మ్యాగ్నిట్యూడ్ చెప్పు నాకు. 1 కదా, 1. దేని మ్యాగ్నిట్యూడ్ అయితే 1 అవుద్దో, ఏ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ అయితే 1 అవుద్దో దాన్ని యూనిట్ వెక్టర్ అంటారు. గుర్తుంచుకో, దీన్ని యూనిట్ వెక్టర్ అంటారు.
యూనిట్ వెక్టర్ డెఫినేషన్ ఏంటి? ఆ వెక్టర్ చెప్పు. వెక్టర్ అరే యూనిట్ వెక్టర్ అంటే ఏంటి చెప్పురా. ఇప్పుడే చెప్పారు కదరా. డెఫినేషన్ చెప్పలేదు గైస్, చెప్తున్నాం అంటున్నాడు. చెప్పురా. గైస్ యూనిట్ వెక్టర్ దేని మ్యాగ్నిట్యూడ్ అయితే 1. యూనిట్ వెక్టర్ a vector which has magnitude 1. A vector which has magnitude 1 is called unit vector. ముందు ఈక్వేషన్ ఏంటి రాసిన చెప్తే ఎఫ్ క్యాప్ ఫార్ములా ఏంటి? మా తమ్ముడు గుర్తులేదు, ఇప్పుడే చెప్పాను. ఆగు. ఎఫ్ బార్ బై దాని మ్యాగ్నిట్యూడ్, వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ చేస్తే దాని డైరెక్షన్ వస్తుంది, రైట్? ఇప్పుడు ఈ మ్యాగ్నిట్యూడ్ అటు పంపించు, ఏమవుతుంది? ఫోర్స్ వెక్టర్ ఈక్వల్స్ టు ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇట్స్ డైరెక్షన్. ఎన్ని రోజులు మనం నోట్తోనే చెప్పాం వెక్టర్ అనేది దానికి డైరెక్షన్ ఉంటుంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఉంటుందని. ఇప్పుడు మ్యాథమెటికలీ చూడు, దాని వెక్టర్ అంటే ఒక వెక్టర్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఇంటూ దాని డైరెక్షన్. సో ఇప్పుడు వెక్టర్ని థియరిటికలీ రిప్రజెంట్ ఎలా చేయాలో చెప్పేసాను. ఇప్పుడు డయాగ్రామెటికలీ రిప్రజెంటేషన్ చూద్దాం. ఒక వెక్టర్ని డయాగ్రామెటికలీ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక యారో ద్వారా. సో ఇది ఒక వెక్టర్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం డయాగ్రామెటికలీ. ఇది ఒక వెక్టర్ ఏ అనుకో, ఓకే? దీని హెడ్ అంటారు, సారీ దీని టేల్ అంటారు, దీని హెడ్ అంటారు. దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయక్కర్లేదు. దీని లెంత్ ఉంది కదా, దీని లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఈ లెంత్ ఉందా, ఈ లెంత్ దీని మ్యాగ్నిట్యూడ్కి ఈక్వల్, ఆ వెక్టర్ తరగ మ్యాగ్నిట్యూడ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఎంత? మోడే. దీని లెంత్ ఈక్వల్స్ టు మోడే. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. వై ఎక్స్ ఈక్వల్స్ టు 0. చైతు చూడు, ఒక వెక్టర్ ఉందనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు 0 నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు 3 వరకు. దాని మ్యాగ్నిట్యూడ్ చెప్పు. దీని వెక్టర్ ఏరా, ఇది వెక్టర్ ఏ. మోడే ఎంత అవుతుంది? 1. ఒరే మోడేరా ఎంత? 3 అవుతుంది కదా. దీని లెంత్ ఎంత అవుతుందో అంతే 3 చెప్పాను. దాని మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ లెంత్. ఇప్పుడు నువ్వు ఇందులో ఒక యూనిట్ వెక్టర్ నాకు చూపించు. యూనిట్ వెక్టర్ దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. అండ్ యూనిట్ వెక్టర్ అనేది ఏ తాలూకు డైరెక్షన్లోనే ఉంటుంది కదా. ఏ డైరెక్షన్లో ఉంటుందో యూనిట్ వెక్టర్ కూడా ఆ డైరెక్షన్లో ఉంటుంది. ఆ డైరెక్షన్లోనే ఒక వెక్టర్ కావాలి, దేనిదైతే మ్యాగ్నిట్యూడ్ 1. చూపించు నాకు. ఏంటి చూపించు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక వెక్టర్ గీసేలా కాదు. సో ఇది దాని అవునరా. 0 నుంచి 1 ఒక వెక్టర్ గీసావనుకో, అది ఏ క్యాప్ అవుతుంది కదా. లేదా నువ్వు 1 నుంచి 2 అయినా గీయచ్చు, ఇది కూడా ఏ క్యాప్ అవ్వచ్చు. 2 నుంచి 3 అయినా గీయచ్చు, ఇది కూడా ఏ క్యాప్ అవ్వచ్చు, ఏదైనా ఏ క్యాప్ అవ్వచ్చు. దాని మ్యాగ్నిట్యూడ్ 1 అయి ఉండాలి అండ్ అది ఏ తాలూకు డైరెక్షన్లో అయి ఉండాలి. చేతి ఇప్పుడు షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్ గురించి చెప్తాను. అంటే వెక్టర్స్ని నువ్వు షిఫ్ట్ చేయొచ్చు. ఎలా షిఫ్ట్ చేయొచ్చో చూడు. షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్లో ఫస్ట్ చూడు, చేంజింగ్ పొజిషన్. ఒక వెక్టర్ ఉందనుకోరా, చేతు దగ్గర ఒక వెక్టర్ ఉందనుకో. ఈ వెక్టర్ ఏంటి? ఏ బార్ అనుకో, ఏ బార్. దీన్ని నువ్వు ప్యారలల్గా ఎక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు. ఎక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు, ఇక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు, ఇక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు. ఇలాగా ప్యారలీ ఉండాలి. అంటే ఈ వెక్టర్ ఉందనుకో, ఈ వెక్టర్ని నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చావు అనుకో, ఈ వెక్టర్ని ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చావు అనుకో, ఈ వెక్టర్ని నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి తెచ్చావు అనుకో. ప్యారలీ అంటే ఇది ఉంది కదా, ఈ వెక్టర్ తాలూకా డైరెక్షన్లోనే ఈ వెక్టర్స్ కూడా ఉండాలి ప్యారలల్గా. అప్పుడు ఈ అన్ని వెక్టర్స్ ఈ వెక్టరే అవుతుంది, అంటే ఈ వెక్టర్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఏ బార్ అయితే ఇది ఏ బార్ అవుతుంది, ఇది ఏ బార్ అవుతుంది, ఇది ఏ బార్ అవుతుంది. ఎందుకు అలాగ అవుతుంది? ఇప్పుడు చూడు, నువ్వు షిఫ్ట్ చేస్తున్నప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ మారుతుందా? మారట్లేదు. మ్యాగ్నిట్యూడ్ మారట్లేదు, డైరెక్షన్ మారుతుందా? నువ్వు ప్యారలీ షిఫ్ట్ చేస్తున్నావు, మారట్లేదు. మ్యాగ్నిట్యూడ్ మారట్లేదు, డైరెక్షన్ మారట్లేదు. సో అది సేమ్ వెక్టర్స్ అయిపోయినట్టే కదా. నువ్వు దీనికి ఇక్కడ నుంచి ఎక్కడ తెచ్చినా ఆ వెక్టర్ అనేది మారదు. ఇక్కడ నుంచి ఎక్కడ తెచ్చినా వెక్టర్ మారదు, ఇక్కడ నుంచి ఎక్కడ తెచ్చినా వెక్టర్ మారదు, ఎటు తెచ్చినా మారదు. అదే సపోజ్ దీని డైరెక్షన్ మార్చావు అనుకో, నువ్వు షిఫ్ట్ చేసావు కానీ యాంగిల్ మార్చావు అనుకో. సపోజ్ ఇలా మార్చావు అనుకో, ఇక్కడ నుంచి ఇలా తెచ్చావు అనుకో,
హారిజాంటల్ తెచ్చావు అనుకో, నువ్వు దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చావు, షిఫ్ట్ చేసావు, మ్యాగ్నిట్యూడ్ మార్చావు, అంటే లెంత్ తగ్గించావు పెంచావా? చేయలేదు. ఓన్లీ ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టావు, లెంత్ పెరగలే కదా, పెరగలేదు తగ్గలేదు. సో మ్యాగ్నిట్యూడ్ మారలేదు. డైరెక్షన్ మారిందా? ఇది ఈ డైరెక్షన్ లో ఉంది, ఇది ఈ డైరెక్షన్ లో ఉంది. సో డైరెక్షన్ మారింది అంటే ఇది వేరే వెక్టర్స్ అయిపోయింది. ముందు ఏ వెక్టర్ అయితే నువ్వు షిఫ్ట్ చేసాక ఇది బి వెక్టర్ అయిపోయింది. ఓకే, magnitude of A equals to magnitude of B, కానీ A bar is not equals to B bar. అర్థం, దీని మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ కానీ వెక్టర్స్ ఈక్వల్ కాదు. ఈ రెండు వెక్టర్స్ అయితే ఈక్వల్ కాదు. సెకండ్ షిఫ్టింగ్ ఏంటంటే నువ్వు యాంగిల్ మార్చు, రొటేషన్. సపోజ్ ఒక వెక్టర్ ఉంది అనుకోరా, ఏ బార్. ఓకే, ఈ ఏ బార్ని నువ్వు చుట్టూ తిప్పి మళ్ళీ ఆ పొజిషన్కి తెచ్చావు అనుకో, అంటే 360 డిగ్రీ తిప్పావు అనుకో, 360 డిగ్రీ తిప్పావు అనుకో, దాని లెంత్ మారుతుందా? మారదు. దాని పొజిషన్ మారుతుందా? అంటే డైరెక్షన్ మారుతుందా? ఎందుకంటే నువ్వు తిప్పి మళ్ళీ దానికి తెచ్చావు. సో డైరెక్షన్ మారదు, పొజిషన్ మారదు. అంటే వెక్టర్ని నువ్వు చుట్టి తిప్పినా వెక్టర్ అయితే మారదు, రైట్? ఆ వెక్టర్ మారదు. అంటే ఆన్ రొటేటింగ్ 360 డిగ్రీ డైరెక్షన్ డస్ నాట్ చేంజ్, రైట్? ఆన్ రొటేటింగ్ 360 డిగ్రీ vectors remain same. In changing of position లో parallel shifting can be done. అంటే ఇలా రాస్తాను ఎందుకంటే నువ్వు parallelly షిఫ్ట్ చేయొచ్చు దేనికైనా. ఇప్పుడు మనం యాంగిల్ ఫైండ్ చేయడం నేర్చుకుందాం 2 వెక్టర్స్ మధ్యలో, సరేనా? ఫైండింగ్ యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్. చూడు, సపోజ్ యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ 2 వెక్టర్స్ మధ్యలో ఉన్న యాంగిల్ టీటా అనుకో. సరే, ఆ టీటా అనేది ఎప్పుడు కూడా 0 and 180 డిగ్రీ మధ్యలోనే ఉంటుంది. ఓకే, దీని రేంజ్ ఇది, ఈ టీటా తాలూకు రేంజ్ 0 డిగ్రీ అండ్ 180 డిగ్రీ మధ్యలోనే ఉంటుంది. ఈ పాయింట్ ఒకటి, ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే నువ్వు ఎప్పుడైనా టూ వెక్టర్స్ మధ్యలో యాంగిల్ కనిపెడుతున్నప్పుడు మేక్ షూర్ దట్ ఆ 2 వెక్టర్స్ తాలూకు టేల్స్ జాయిన్ అయ్యి ఉండాలి. టేల్ ఆఫ్ వెక్టర్స్ షుడ్ బి జాయిన్డ్. ఫస్ట్ పాయింట్ ఏంటి? టీటా అనేది 0 and 180 డిగ్రీ మధ్యలో ఉండాలి అండ్ ఆ 2 వెక్టర్స్ తాలూకు టేల్స్ అనేవి జాయింట్ అయ్యి ఉండాలి. ఎగ్జాంపుల్ చూడు చెప్తాను. సపోజ్ ఇది ఒక వెక్టర్ ఏ బార్ ఉందనుకోరా, ఇది ఒక వెక్టర్ బి బార్ ఉందనుకో, రైట్? ఈ యాంగిల్ 330 డిగ్రీ ఇచ్చాను, సో వాటి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది? ఇది వాటి మధ్య ఉన్న యాంగిల్ 30 డిగ్రీ అవుతుంది. ఇది ఎందుకు అవ్వదు? ఎందుకంటే థీటా అనేది 0 and 180 డిగ్రీ మధ్యలో ఉంది. నువ్వు ఈ యాంగిల్ తీసుకోకూడదు, ఈ యాంగిల్ తీసుకోవాలి. సో ఏ అండ్ బి మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 30 డిగ్రీ. ఓకే, నాట్ 330 డిగ్రీ. 330 డిగ్రీ కాదు. ఎప్పుడు కూడా ఈ రెండు యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 యాంగిల్స్ చిన్న యాంగిల్ అనేది వెక్టర్స్ మధ్యలో ఉన్న యాంగిల్ అవ్వాలి, రైట్? అండ్ ఫస్ట్ పాయింట్ నువ్వు చూసావు. సెకండ్ పాయింట్ ఏంటి? ఆ రెండు టేల్ అండ్ టేల్ జాయిన్ అయ్యి ఉన్నాయి, చూసావా? టేల్ అండ్ టేల్ జాయిన్ అయ్యి ఉంటేనే నువ్వు యాంగిల్ చెప్పాలి. ఇప్పుడు ఇలా ఉందనుకోరా, సపోజ్ ఇది ఏ బార్ ఉందనుకో, ఇది బి బార్ ఉందనుకో, వీటి మధ్య ఉన్న యాంగిల్ చెప్పి ఎంత అవుద్ది? 180. ఎందుకంటే టేల్స్ జాయిన్ అయ్యి ఉన్నాయి అండ్ ఈ యాంగిల్ అనేది ఎంత? 180 డిగ్రీ. అండ్ 180 డిగ్రీ అనేది ఎలోఈస్ ఉంది రేంజ్లో. ఇప్పుడు సపోజ్ ఏ బార్ ఇలా ఉందనుకో అండ్ బి బార్ ఇలా ఉందనుకో, ఇప్పుడు యాంగిల్ చెప్పు. అరే ఇక్కడ నేను 0 డిగ్రీ. ఇప్పుడు అక్కడ నేను చెప్పాను కదా, అక్కడ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్లో నువ్వు దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ టేల్ జాయిన్ చేయొచ్చు. ఆ షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్ అందుకే చెప్పాను. ఈ వెక్టర్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఏ ఉందా, ఏ అండ్ బి, ఇది ఏ బార్, ఇది బి బార్ అనుకో. ఇప్పుడు వీటి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత ఉంది? ఇప్పుడు యాంగిల్ అంటే ఏంటి? ఇది యాంగిల్ కదా, ఇది యాంగిల్. ఈ రెండు మూసిపోయి ఉంటే యాంగిల్ 0 డిగ్రీ కదా. సో యాంగిల్ అనేది 0 డిగ్రీ, రైట్? అండ్ ఇక్కడ వెయిట్ చేసావు, ఫస్ట్ వెక్టర్ షిఫ్ట్ చేసావు, అప్పుడు యాంగిల్ చెప్పావు. ఇప్పుడు వీటి మధ్యలో ఉన్న యాంగిల్ చెప్పు. ఇది వర్టికల్గా ఉంది, ఇది హారిజాంటల్గా ఉంది. ఇది ఏ బార్ అండ్ బి బార్, వర్టికల్ హారిజాంటల్. ఇప్పుడు వీటి మధ్యలో ఉన్న యాంగిల్ చెప్పు. టేల్స్కి ఇక్కడ నుంచి ఇక్కడ తెస్తాను, నేను దీన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ తెస్తాను. ఫస్ట్ టేల్ జాయిన్ అయ్యి ఉండాలి, బాగా గుర్తుంచుకో. టేల్ జాయిన్ అయ్యి ఉండాలి.
దీన్ని ఇక్కడ తెచ్చాను. ఇప్పుడు యాంగిల్ ఎంత? ఇది వర్టికల్, ఇది హారిజాంటల్, సో 90 డిగ్రీ, రైట్. సో టీటా అనేది 90 డిగ్రీ. 270 డిగ్రీ అవుతుందా? 270 డిగ్రీ అవ్వదు కదా, ఎందుకంటే చిన్న యాంగిల్ చూడాలి ఎప్పుడు కూడా. 270 డిగ్రీ అనేది 180 డిగ్రీ కన్నా చాలా పెద్దది. సో ఈ పాయింట్ గుర్తుంచుకో, 180 డిగ్రీ కన్నా చిన్న యాంగిల్ చూడాలి ఎప్పుడు కూడా. 180 డిగ్రీ కన్నా చిన్న యాంగిల్. టీటా ఎప్పుడు కూడా 180 డిగ్రీ కన్నా చిన్నదే అవుతుంది. సపోజ్ ఇదో వెక్టర్ బి బార్, ఇదో వెక్టర్ ఏ బార్ ఉందనుకో. ఓకే, వీటి మధ్య ఉన్న యాంగిల్ ఇది 120. ఇప్పుడు చెప్పు. 120యా? సరిగ్గా చూడరా, నేను ఫస్ట్ ఏడు చెప్పాను, నువ్వు ఫస్ట్ పాయింట్ సరిగ్గా చూసావు. టీటా అనేది 180 డిగ్రీ కంటే చిన్నదే ఉండాలి కాబట్టి నువ్వు ఈ యాంగిల్ చెప్పు. సెకండ్ పాయింట్ ఏంటి? టేల్ జాయిన్ వేసి ఉండాలి. టేల్ జాయిన్ వేసి ఉందా? హెడ్ టేల్ జాయిన్ వేసి ఉంది. సో నువ్వు దీన్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేయాలి. దీన్ని ఈ లైన్లో పైకి ఎక్స్టెండ్ చేయాలి. ఎలాగా ఎక్స్టెండ్ చేస్తే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఎక్స్టెండ్ చేసావా? ఇది 120 డిగ్రీ, ఇది ఎంత అవుతుంది అప్పుడు? 60 డిగ్రీ. 180 మైనస్ 60 డిగ్రీ, రైట్. సో టీటా అనేది 60 డిగ్రీ. 120 డిగ్రీ అవ్వదు. సపోజ్ ఒక వెక్టర్ ట్రయాంగిల్ ఉందనుకో. వెక్టర్ ట్రయాంగిల్ అంటే ఇదో వెక్టర్, ఇదో వెక్టర్, ఇదో వెక్టర్, రైట్. ఇది టీటా1, సారీ ఇది ఏ బార్, ఇది బి బార్, ఇది సి బార్. ఏకి బికి మధ్యలో ఉన్న యాంగిల్ టీటా1, ఇది టీటా2, ఇది టీటా3 అనుకో. ఓకే, ఇప్పుడు నాకు యాంగిల్ బిట్వీన్ ఏబి, యాంగిల్ బిట్వీన్ బీసీ, యాంగిల్ బిట్వీన్ సిఏ చెప్పు. ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఏ అండ్ బికి ఎలా రిప్రజెంట్ చేస్తారంటే మ్యాథ్స్లో అవసరం, ఫిజిక్స్లో ఎక్కువ వాడము. సపోజ్ ఏ బార్ అండ్ బి బార్ ఉందనుకో, దాని మధ్యలో ఉన్న యాంగిల్ ఇది ఎలా చెప్తామంటే ఈ సింబల్తో చెప్తాం. ఏ బార్కి బి బార్కి మధ్యలో ఈ రివర్స్ క్యాప్లా ఉంది కదా, ఈ క్యాప్ పెట్టామనుకో ఇది యాంగిల్ అని అర్థం. సో ఇప్పుడు నువ్వు ఏంటి చెప్పాలి? యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఎంతో చెప్పాలి, యాంగిల్ బిట్వీన్ బి బార్ అండ్ సి బార్ ఎంతో చెప్పాలి, యాంగిల్ బిట్వీన్ సి బార్ అండ్ ఏ బార్ ఎంతో చెప్పాలి. ఓకే, చెప్పు. ఏ బార్ అండ్ బి బార్ మధ్యలో యాంగిల్ ఎంత? థీటా1. ఒరే ఇక్కడ ఆ తప్పు చేసావు నువ్వు. మళ్ళీ అదే ఫస్ట్ పాయింట్ ఎక్స్టెండ్ చేయాలా? దేన్ని ఎక్స్టెండ్ చేయాలి? టేలు జాయిన్ చేయాలి. ఏ అండ్ బి తోలకు టేల్ జాయిన్ చేయాలి. టేల్ జాయిన్ చేయాలంటే ఏంటి చేయాలి? ఏని ఇటు తీసుకెళ్ళాలి అంటే టేలు. ఇప్పుడు ఏని ఇక్కడ పట్టుకొచ్చావు అనుకో, ఏ టేల్ అండ్ బి టేల్ జాయిన్ అయ్యింది, రైట్. సో అప్పుడు ఇదే యాంగిల్ అవుతుంది. ఇది యాంగిల్ ఎంత? టోటల్ యాంగిల్ ఎంత? 180. సో ఇది ఎంత? 180. టోటల్ యాంగిల్ 180. ఇది ఎంత? 180 మైనస్ టీటా1, రైట్. 180 మైనస్ టీటా1 అవుతుంది. ఓకే, ఇప్పుడు బి అండ్ సి మధ్యలో యాంగిల్ ఎంత? బి అండ్ సి. దీన్ని ఎక్స్టెండ్ చేయాలి కదా, బిని ఎక్స్టెండ్ చేసి ఇక్కడికి, అప్పుడు బి టేలు సి టేలు జాయిన్ అవుతుంది, రైట్. సో ఇది ఎంత అవుతుంది? 180 మైనస్ టీటా2, రైట్. ఇది 180 మైనస్ టీటా3 అంటే ఏకి బికి మధ్యలో ఉన్న యాంగిల్ టీటా1, టీటా2, టీటా3 అయిపోయాయి. సో యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ ఇలా ఫైండ్ చేయాలి, చాలా ఈజీ. ఇప్పుడు టైప్స్ ఆఫ్ వెక్టర్స్ స్టార్ట్ చేస్తాం. సో టైప్స్ ఆఫ్ వెక్టర్స్ హెడ్డింగ్స్ మీరు ముందే రాసుకున్నాను. సో ఫస్ట్ ఈక్వల్ వెక్టర్స్ మనం ముందే చదివాం. ఏంటి? మ్యాగ్నిట్యూడ్ సేమ్, డైరెక్షన్ సేమ్ అయితే, ఆ రెండు సేమ్ అయితే అని చదివాం కదా. ఈక్వల్ వెక్టర్ అంటే ఏంటి? సేమ్ మ్యాగ్నిట్యూడ్, సేమ్ డైరెక్షన్. ఈ రెండు సేమ్ అయితే ఆ రెండు ఈక్వల్ వెక్టర్స్ అయిపోతాయి. సపోజ్ ఇది ఏ బార్ రా దగ్గర, ఇది బి బార్ రా. ఓకే, ఇది ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఈ కర్ర ప్యారలల్గా ఉంది. అండ్ దీని మ్యాగ్నిట్యూడ్ కూడా 5 న్యూటన్ అనుకో. ఈ రెండు ఫోర్సెస్ అనుకో, 5 న్యూటన్. అప్పుడు ఈ రెండు సేమ్ అంటే ఏ బార్ తాలూకా మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ అండ్ ఆ వెక్టర్స్ కూడా సేమ్. ఈ వెక్టర్ ఈక్వల్స్ ఈ వెక్టర్, ఈ రెండు ఒకే వెక్టర్ చెప్పాలంటే. నువ్వు ఇప్పుడు చూడు, ఇది ఉంది కదా, ఈ వెక్టర్ని నువ్వు షిఫ్ట్ చేసుకుని దీని మీద తెచ్చావు అనుకో, మొత్తం ప్రింట్ పడిపోద్ది. దీని మీద ఇది ఇలా పడిపోద్ది. ఓకే, కవర్ ఇది మొత్తం దీన్ని కవర్ చేసేస్తుంది ఎగ్జాక్ట్. ఎందుకంటే దీని లెంత్ సేమ్, రైట్. ఇప్పుడు నెగిటివ్ వెక్టర్స్
నెగిటివ్ వెక్టర్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ కానీ డైరెక్షన్ డిఫరెంట్. చూడు, సేమ్ మ్యాగ్నిట్యూడ్ కానీ డిఫరెంట్ డైరెక్షన్. డిఫరెంట్ కాదు, ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ అంటే ఇప్పుడు ఇది ఏ బార్ రా, ఇప్పుడు ఇది 5 న్యూటన్ అనుకో ఫోర్స్. ఓకే, సేమ్ మ్యాగ్నిట్యూడ్తో కానీ ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు ఈ రెండు నెగిటివ్ వెక్టర్స్ అవుతాయి. ఓకే, డైరెక్షన్ సేమ్ అంట, మ్యాగ్నిట్యూడ్ సేమ్ కానీ డైరెక్షన్స్ డిఫరెంట్. మ్యాగ్నిట్యూడ్ సేమ్ కానీ ఈ రెండు ఆపోజిట్. దాన్ని ఇలా రాస్తారు, ఏ బార్ ఈక్వల్స్ టు మైనస్ బి బార్ లేదా బి బార్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బార్. ఈ రెండు రాయొచ్చు, ఈ రెండు ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి. ఇది చాలా ఇంపార్టెంట్ రా. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీని అర్థం ఏంటి, ఈ రెండు మ్యాగ్నిట్యూడ్లో సేమ్ కానీ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ వెక్టర్స్లో. ప్యారల్ వెక్టర్స్ అంటే సేమ్ డైరెక్షన్ రా, ఇంకే అర్థం కాదు, ఇంకేటి కాదు. సేమ్ డైరెక్షన్ అయితే ప్యారల్ వెక్టర్స్ అవుతాయి. సేమ్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నా ఉండకపోయినా పర్లేదు. అంటే ఇప్పుడు ఇది సపోజ్ 5 న్యూటన్ వెక్టర్ ఉంది అనుకో, ఇక్కడ చూడు, ఇది 10 న్యూటన్ వెక్టర్ ఉంది అనుకో. ఈ రెండు ప్యారలల్, సరే గీయలేదు, ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. అంటే ప్యారల్గా ఉన్నంటే ఈ కర్ర ప్యారల్గా ఉంది, సేమ్ డైరెక్షన్లో ఉంది, రైట్? సో ఈ రెండు ప్యారల్ వెక్టర్స్ అవుతాయి. మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నా ఉండకపోయినా పర్లేదు, ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నా పర్లేదు. ఇది 5 న్యూటన్, ఇది 5 న్యూటన్, మ్యాగ్నిట్యూడ్ సేమ్, అది దానికి సంబంధమే లేదు, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయా లేదా. ఓకే, ఇప్పుడు ఇది చూడు, సపోజ్ ఇది 5 న్యూటన్ రా, ఇది 10 న్యూటన్ రా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది. ప్యారలా, ఈ రెండు ప్యారలే కదా. చూడు, ఇది ఈ లైన్ ప్యారల్ అయినప్పటికీ ఇది ప్యారల్ వెక్టర్స్ కాదు. ప్యారల్ వెక్టర్స్ అంటే సేమ్ డైరెక్షన్లో ఉంటేనే. ఈ లైన్ ప్యారల్ అయితే సరిపోదు, వెక్టర్ తాలూకా డైరెక్షన్ ఈక్వల్ ఉండాలి. సో ఇది ప్యారల్ వెక్టర్స్ కాదు. ఇది ప్యారల్ కానీ ఇది ప్యారల్ వెక్టర్స్ కాదు. సిమిలర్లీ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అయినప్పటికి కూడా ఈ రెండు ప్యారల్ వెక్టర్స్ కాదు. ఓకే, ప్యారల్ వెక్టర్స్ అంటే సేమ్ డైరెక్షన్ ఉండాలి. సేమ్ డైరెక్షన్ అంటే వాటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది? ఈ రెండు మధ్యలో యాంగిల్ ఎంత? 0 డిగ్రీ. θ ఈక్వల్స్ 0 డిగ్రీ. సేమ్ డైరెక్షన్ అంటే దాని అర్థం ఏంటి? ఈ క్యాప్ ఈక్వల్స్ బి క్యాపే కదా. ఏ క్యాప్ అంటే దాని అర్థం ఏంట్రా? డైరెక్షన్ అని. బి క్యాప్ అంటే ఏంటి? బి వెక్టర్ తర్వాత డైరెక్షన్ అని. ఇప్పుడు ఇది ఏ వెక్టర్, ఇది బి వెక్టర్, ఈ రెండు డైరెక్షన్ సేమ్ అని చెప్పడానికి మ్యాథమెటికల్ ఎలా చెప్తాం? ఇలా చెప్తాం, ఏ క్యాప్ ఈక్వల్స్ బి క్యాప్, దీని డైరెక్షన్ ఈక్వల్స్ దీని డైరెక్షన్. ఇప్పుడు యాంటీ ప్యారల్ వెక్టర్స్. యాంటీ ప్యారల్ వెక్టర్స్ అంటే ఏంటి కాదు, ఆపోజిట్ డైరెక్షన్. ఆ టూ వెక్టర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ అయినా పర్లేదు. సపోజ్ ఇది 5 న్యూటన్ అయింది అనుకో, మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ అయినా పర్లేదు కానీ అది ఆపోజిట్గా ఉండాలి. 10 న్యూటన్, ఈ రెండు ఈ లైన్ ప్యారల్గా ఉంది కానీ ఇవి యాంటీ ప్యారల్ వెక్టర్స్. ఈ కేసు రైట్. ఇదేంటిది? యాంటీ ప్యారల్ వెక్టర్స్. మ్యాగ్నిట్యూడ్ సేమ్ అయినప్పటికీ పర్లేదు, డిఫరెంట్ అయినా సేమ్ అయినా ఏదైనా పర్లేదు, ఆపోజిట్గా ఉన్నదా లేదా. సో ఇది ఏంటి? యాంటీ ప్యారల్ వెక్టర్స్, ఆపోజిట్ కాబట్టి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే వీటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 180 డిగ్రీ. అంటే దీనికి ఇక్కడ షిఫ్ట్ చేసామనుకో, టేల్ జాయిన్ చేస్తే యాంగిల్ 180 డిగ్రీ అవుతుంది. డైరెక్షన్ ఆపోజిట్ అంటే దాని అర్థం ఏంటి? ఏ క్యాప్ ఈక్వల్స్ టు మైనస్ బి క్యాప్ కదా. డైరెక్షన్స్ అనేవి ఆపోజిట్, వెక్టర్స్ ఆపోజిట్ అయినప్పుడు చెప్పాను. ఇప్పుడు డైరెక్షన్ ఆపోజిట్ లేదా బి బార్ ఈక్వల్స్ టు అది బి క్యాప్ ఈక్వల్స్ టు మైనస్ ఏ క్యాప్. డైరెక్షన్ ఆపోజిట్ అంటే ఇలా. ఇంకా 2 టైప్స్ ఆఫ్ వెక్టర్స్ ఉంటుంది, కోలినియర్ వెక్టర్స్, కోప్లానర్ వెక్టర్స్. ఫస్ట్ కోలినియర్ వెక్టర్స్ చూడండి. 2 వెక్టర్స్ లేదా 3 వెక్టర్స్ లేదా 4 వెక్టర్స్ విచ్ లై ఇన్ సేమ్ లైన్, విచ్ లైస్ ఇన్ సేమ్ పాత్. కోలీనియర్ అంటే సేమ్ లైన్. ఇది ఒక లైన్ ఉందనుకో, ఈ లైన్ మీదే అన్ని వెక్టర్స్ ఉన్నాయనుకో, ఏ బార్ బి బార్. ఓకే, అప్పుడు ఏ బార్ బి బార్ కోలినియర్ వెక్టర్స్ అవుతుందా? అవుతుంది, ఎందుకంటే సేమ్ లైన్లో ఉన్నాయి. దీని మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ అయినా పర్లేదు. ఇప్పుడు సి బార్ ఉందనుకో, సేమ్ లైన్లోనే ఉంది. ఈ 3 కోలినియర్ వెక్టర్స్, బీసీ కోలినియర్ వెక్టర్స్, ఏసీ కోలినియర్ వెక్టర్స్, ఏబిసి కూడా కలిపితే కోలినియర్ వెక్టర్స్ అవుతుంది. డైరెక్షన్ డిఫరెంట్ ఉన్నప్పటికీ సేమ్ లైన్లో ఉన్నాయి కాబట్టి ఈ 3 కోలినియర్ వెక్టర్స్. ఓకే, సో కోలినియర్ వెక్టర్స్ ఏంటి? సేమ్ లైన్లో ఉంటే కోలినియర్ వెక్టర్స్. కోప్లానర్ వెక్టర్స్ ఏంటి? పేర్లోనే ఉంది, సేమ్
ప్లేన్. 2 వెక్టర్స్ అనేవి ఎప్పుడు కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి. 2 వెక్టర్స్ అవును కాదు? ఎలాగా చూడు, ఇప్పుడు ఈ 2 వెక్టర్స్ ఉందనుకో, ఈ 2 వెక్టర్స్ సేమ్ ప్లేన్లో ఉన్నాయా? ఉన్నాయి. ఎలాగా? ఇది సేమ్ ప్లేన్, ఈ ప్లేన్లో ఉంది. సపోజ్ నువ్వు ఈ ప్లేన్ దీన్ని ఎలా చేస్తావు, ఇప్పుడు సేమ్ ప్లేన్లో ఉన్నాయా? ఎలాగా? ఈ ప్లేన్ ఇప్పుడు ఇలా చేస్తావు అనుకో, ఇప్పుడు సేమ్ ప్లేన్లో ఉన్నాయా? ఈ ప్లేన్ నువ్వు ఎలా చేసినా ఈ రెండు సేమ్ ప్లేన్లో ఉంటాయి. ఇలా చేసినా లేకపోతే నువ్వు దీనికి ఎలా మార్చినా సేమ్ ప్లేన్. అంటే ప్లేన్ అంటే తెలుసు కదా? తెలుసు. ఏంటి ఇది? ఒక సింపుల్ అనేది. సరే ప్లేన్ అంటే ఇది సేమ్ ప్లేన్లో ఉంటాయి. అంటే 2 వెక్టర్స్ అనేవి ఎప్పుడు కూడా సేమ్ ప్లేన్ ఉంటాయి. ఆల్వేస్ 2 వెక్టర్స్ అనేవి ఎప్పుడు కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి కాబట్టి 2 వెక్టర్స్ ఎప్పుడు కూడా కోప్లేనర్ వెక్టర్సే. ఇప్పుడు కమింగ్ టు 3 వెక్టర్స్. 3 వెక్టర్స్ ఎప్పుడు సేమ్ ప్లేన్లో ఉంటాయా లేదు చూద్దాం. సపోజ్ ఈ 2 వెక్టర్స్, థర్డ్ వెక్టర్ ఇది, ఈ రెండు సేమ్ ప్లేన్లో ఉన్నాయా? అంటే ఇది ఒక ప్లేను, ఈ వెక్టర్ అనేది ప్లేన్కి పర్పెండిక్యులర్లో ఉంది. సో సేమ్ ప్లేన్లో ఉన్నదా? లేదు. సేమ్ ప్లేన్లో ఎప్పుడు ఉంటుంది? దీనికి ఇలా తెచ్చామనుకో, అప్పుడు సేమ్ ప్లేన్లో ఉన్నది. సో కానీ ఇంకే కేసులో కూడా సేమ్ ప్లేన్లో ఉండదు. ఇంకో పాయింట్ చూసాం అనుకో, ఈ 3 వెక్టర్స్లో ఈ 2 వెక్టర్స్ సేమ్ ప్లేన్లో ఉన్నాయా? ఉన్నాయి. ఈ 2 వెక్టర్స్ సేమ్ ప్లేన్లో ఉన్నాయా? ఎలాగా? ఈ 2 వెక్టర్స్ ఇలాగ ఉన్నాయి. ఓకే, ఈ 2 వెక్టర్స్ సేమ్ ప్లేన్లో ఉన్నాయా? ఈ 2 వెక్టర్స్ ఏ ప్లేన్? ఈ ప్లేన్లో సేమ్ వెక్టర్స్. అంటే ఈ 2 వెక్టర్స్ కోలీనియర్, ఈ 2 వెక్టర్స్ కోప్లానర్, ఈ 2 వెక్టర్స్ కోప్లానర్, ఈ 2 వెక్టర్స్ కూడా కోప్లానర్. కానీ 3 కలిస్తే కోప్లానరా? కాదు. సో 3 వెక్టర్స్ కోప్లానర్ అవ్వాలంటే ఓన్లీ ఇదే కేసు. సో 3 వెక్టర్స్ మే ఆర్ మే నాట్ బి కోప్లానర్ చెప్పలేం. మే ఆర్ మే నాట్ బి కోప్లానర్. ఇఫ్ సపోజ్ 3 వెక్టర్స్ కోప్లానర్ అయ్యింది అనుకో, సపోజ్, అప్పుడు బాక్స్ ఏబిసి తాలూకా వాల్యూ 0 అవుతుంది. బాక్స్ ఏబిసి ఇదేంటో తెలుసా? తెలుసు. ఏంటిది? ఏబిసి. అరే జెడ్, ఈ బాక్స్ మీనింగ్ ఏంటి? పర్పెండి. ఏట్రా? నాకు తెలియదు గైస్. ఒరే బాక్స్ ఏబిసి నీకు ఎలా తెలుస్తుంది? తెలుసు, పర్పెండిక్యులర్ అంటున్నా. సరే ఎలా తెలుస్తుందా నీకు? 12th క్లాస్ ఇది. సో బాక్స్ ఏబిసి వాల్యూ 0. వీడికే తెలియదు, మీకు ఎలా తెలుస్తుంది? సరే మీకే తెలియదు, వీడికి ఎలా తెలుస్తుంది? సో బాక్స్ ఏబిసి వాల్యూ, బాక్స్ ఏబిసి అంటే ఏంటో చెప్తాను చూడండి. సపోజ్ 3 ప్యారలల్ పైప్ అంటే తెలుసా నీకు? ప్యారలల్ పైప్ తెలీదు. ప్యారలల్ పైప్ తెలియదు కదా? 10th 9th ఉండదా? లేదు, రాలేదు. ప్యారలల్ పైప్ అంటే ఏంటో డయాగ్రామ్ గీసి చూద్దాము. సపోజ్ ఈ 2 వెక్టర్స్ ఉన్నాయి అనుకో, ఇదో వెక్టర్. ఓకే, 3 వెక్టర్స్ ఉన్నాయి. 3 వెక్టర్స్ ఎలాగంటే చూడు, ఈ 2 వెక్టర్స్ అనేవి ఈ రెండు, ఇది ఈ పై వెక్టర్. సో ఈ 2 వెక్టర్స్ నుంచి వచ్చిన ప్లేన్ ఇక్కడ గీస్తాను చూడు. ఈ 2 వెక్టర్స్ నుంచి వచ్చిన ప్లేన్ ఇది, రైట్. ఈ 2 వెక్టర్స్ నుంచి వచ్చిన ప్లేన్ ఇది, రైట్. ఈ 2 వెక్టర్స్ నుంచి వచ్చిన ప్లేన్ ఇది, రైట్. ఇప్పుడు ఈ బాక్స్ని కంప్లీట్ చేసాం అనుకో, దీన్నే ప్యారలల్ పైప్డ్ అంటారు. ప్యారలల్ పైప్డ్. ఇది కొద్దిగా బెండ్ అయ్యేసి ఉంటుంది. క్యూబ్ చూసావు కదా? క్యూబ్ చూసావు కదా? క్యూబ్ తాలూకా సర్ఫేస్ అంటే పైన కొద్ది నువ్వు బెండ్ చేస్తావు అనుకో, క్యూబ్ ఎలాగ ఉంటుంది? ఇలా ఉంటుంది కదా? ఈ బేస్ని పట్టేసి ఇది స్ట్రెచ్ చేస్తాం అనుకో, ముందు పోర్షన్ బెండెడ్ క్యూబ్లో లేదు ఇది. సో బెండెడ్ క్యూబ్నే ప్యారలల్ పైప్డ్ అంటారు. ఇదేంటిది? ప్యారలో పైప్డ్. సపోజ్ ఇప్పుడు 3 వెక్టర్స్ కోప్లానర్ అయింది అనుకో, అంటే 3 వెక్టర్స్ కోప్లానర్, ఇది అంటే ఇలాగా. దీని వల్ల ప్యారలల్ పైప్డ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ప్యారలల్ పైప్డ్ ఫామ్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఒక ప్లేన్లో ఉంది. ఇప్పుడు ప్యారలల్ పైప్డ్ ఫామ్ అవ్వదు. సో ఇలాంటప్పుడు ప్యారలల్ పైప్డ్ ఇక్కడ వాల్యూమ్ ఎంత అవుద్ది? ప్యారలల్ పైప్డ్ది 0 కదా. వాల్యూమ్ అంటే ఏంటి? ఈ ప్యారలల్ పైప్డ్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందో లోపల. ఇప్పుడు దీనివల్ల ప్యారలల్ పైప్డ్ ఫామ్ అయిపోతే దీని వాల్యూమ్ ఎంత అవుతుంది? 0 కదా. వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్డ్ ఈక్వల్స్ టు 0. ఈ వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైప్డ్ ఫార్ములా బాక్స్ ఏ బార్, బి బార్, సి బార్. ఇప్పుడు బాక్స్ ఏ బార్, బి బార్, సి బార్ అంటే ఏంటో మీ మ్యాథ్స్లో చెప్తారు, ఫిజిక్స్లో అవసరం పడదు అంతగా.
మ్యాథ్స్లో చెప్తారు. ఓకే, అక్కడ నేర్చుకోండి. రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్ నేర్చాం, షిఫ్టింగ్ ఆఫ్ వెక్టర్స్ నేర్చాం, యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ ఫైండ్ చేయడం, టైప్స్ ఆఫ్ వెక్టర్స్. నెక్స్ట్ లెక్చర్లో కలుస్తాం. హ్యాపీ మెరీ అడ్వాన్స్ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ న్యూ ఇయర్ గైస్. సో నెక్స్ట్ ఇయర్ రావచ్చు వీడియో. అప్పటి వరకు గుడ్ బై. ఏంటి నెక్స్ట్ ఇయర్ రా? నెక్స్ట్ ఇయర్ గా చేస్తాం వీడియో. నెక్స్ట్ ఇయర్ చేస్తాం కదా. ఇప్పుడు డేట్ ఎంత? 21. 9 రోజులు లేదేంటి? 9 రోజులు చేస్తే చేయనేటి. సరే, మెరీ క్రిస్మస్ చేసేద్దాం ఉండేది. సరే సరే. సో హాయ్ గాయ్. సరే బాయ్ బాయ్ గైస్. బాయ్ 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 గైస్. అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ టు ఆల్. బాయ్. థ్యాంక్ యూ.